హలో హాయ్ అండి. నేను ఇది అయితే కన్నా దేవుని రూమ్లో అయితే కన్నా కూర్చున్నాను. మా దేవుని రూమ్ చూపిస్తాను. కొంచెం చిన్నగా ఉంది. ఇంకా నేను తల ఆర్పుకోవడానికి ఇంకా తెల్లవారుతాను కదా, ఈ చలికి ఇక ఆర్పుకోలేం, బయట కూడా మోడంగా ఉందని ఇంకా అలా అయితే కన్నా ముడి పెట్టుకున్నాను. ఇంకా శుక్రవారం రోజు మనం చేసే పూజలో ఇంకా పూలు అవంతా అయితే కన్నా శనివారం రోజు తీసేస్తున్నాను అనమాట. ఇంకా తెల్లవారితో ఎందుకంటే మనకు అవి అయితే కన్నా కొంచెం వాడిపోయి ఉంటాయి కదండి. ఇంకా అయితే కన్నా అష్టదీపాలు ఒక పళ్ళెంలో అయితే కన్నా పెట్టుకొని మధ్యలో వినాయకుని లక్ష్మీదేవిని అయితే కన్నా పెట్టి చేస్తున్నాను అనమాట. ఇంకా అవైతే కన్నా ఎండిపిండి ఒత్తులు అవంతా తీసేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తాను. మీరు అష్టదీపాలు అట్లా పెట్టుకోవాలంటే మట్టివి పెట్టుకోండి, కొంచెం మనకి సులభం అవుతుంది అనమాట. కడగాలంటే కొంచెం లిక్విడ్ వేసి కడిగేస్తే సరిపోతుంది. ఇంక ఇత్తలో పెట్టుకున్నామనుకో అవి తోమలన్నా పెట్టాలన్నా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు అట్లా అష్టదీపాలు పెట్టుకోవాలంటే మట్టి వాటిని పెట్టుకోండి, చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎండిపిండి పూలు అంతా తీసేసాను. నేనైతే తులసిమాల ఎత్తుకున్న 2 మూరలు తీసుకున్నాను, ఎందుకు చాలా తక్కువ ఇచ్చారనిపించింది. ఇంకా వెంకటరామ స్వామికి అయితే ఒక మాల అయితే వేసేసాను ఒక మూరలో. ఇంకొక మూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇంక దేవులకైతే కొంచెం కొంచెం పెడతా వస్తున్నాను అనమాట. ఇంక సాటర్డే కదా అనేసి, సాటర్డే పూజ ఇది ఎలా అనేసి పెడుతున్నాను. నేను నెక్స్ట్ అయితే కనుక సండే పూజ కూడా చూపిస్తానండి. ఇంకా నేను పూలు ఉండాలి అనేసి అయితే కనుక తీసుకోలేదనమాట. మామూలుగా అయితే కనుక మల్లెపూలు ఎప్పుడు ఉంటాయి. ఇంకా నేను ఫ్రైడే రోజు అయితే కనుక బయట వెళ్ళలేదు, అప్పుడు కూడా కొంచెం మోడంగా ఉన్నింది, అందుకని ఈ చల్లగాలికి అనేసి బయట పోవటం లేదనమాట. లేకుంటే రెగ్యులర్గా ఇచ్చే భాష అన్న దగ్గర అయితే కానీ మేమైతే కానీ పూలు తీసుకుంటాము. ఇంకా అన్న అయితే మాకు కొన్ని ఎక్కువే ఇస్తాడు. ఇంకా అయితే కన్నా ప్రసాదంగా అయితే కానీ ఇంట్లో ఏం లేదండి. ఇంకా అందుకని నేను బనానా ఉంటే అవే పెట్టాను దేవునికి. చూడండి, మనం ఒక ప్లేట్లో అట్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ప్లేట్లోనే పెట్టుకోమంటున్నాను. కొంచెం మనకు ఆయిల్ కానీ పక్కన పడిపోయింది అనుకోండి, ప్లేట్లోనే ఉంటుంది, రేపు మళ్ళీ తీసేసేటప్పుడు నీట్గా తుడిచేసి బాగుంటుంది. ఇంకా నాకు కుమారస్వామి కూడా బాగా నచ్చేసాడనమాట. చిన్నది తీసుకున్నాను. మనకైతే మీషోలో కూడా అవైలబుల్గా ఉండే, నేనైతే షాప్లో తీసుకున్నాను షష్ఠి రోజు అనమాట. ఇంకా ఎతికిన పూజ అంతా చేశాను కదా, మా పాపకైతే లైట్ ఆఫ్ చేయమా, ఆ వెళ్తర్లో తీసుకుంటాను వీడియో కొంచెం అన్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇంకా ధూపం దీపం నైవేద్యం పెట్టేసి దేవునికి అయితే దండం పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ అగరబత్తులు ఏమో భలే స్మెల్ అండి. ఆల్రెడీగా నేను ధూపం అయితే వారానికి 2 రోజులు వేసుకున్నా చాలు మనము, కానీ నేను వారం అంతా వేస్తానండి. ఖచ్చితంగా తెల్లవారన్నా సాయంత్రం అన్నా ఏదో ఒక పూట అయితే కన్నా వేస్తున్నాను అనమాట. ఇంకా ఆ దేవునికి అయితే కన్నా మాల అయితే లేదు. ఇంక ఈ చల్లగాలికి బయట అయితే అస్సలు పోలేకపోతున్నాము. ఇంకా మా ఆయన కూడా లేడనేసి తీసుకురాలా. ఇంకా నేను అంత తెల్లవారుతా కదా, ఇంకే ఆడ తీసుకుంటారు షాపులు కూడా అనేసి నేను అలానే పూజ అయితే చేసేసాను. అంతకుముందు రోజే మేము మాల అయితే వేసినాము. ఇంకా మళ్ళీ ఎందుకు లేనేసి అయితే ఇలా నేను ఇంకా దేవుని పాదాల దగ్గర అయితే కానీ పూలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా స్వామికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇదైతే కానీ నాకైతే కన్నా చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా లైట్లు ఆఫ్ చేసి మనం వీడియో తీస్తే ఆ వెలుగులో దేవుళ్ళు కనిపిస్తారు కదా, అందుకని అంత బాగుంటుంది. ఇంకా కుమారస్వామి అయితే కన్నా ప్రత్యేకత అయిపోయినాడు. ఇంకా మంగళవారం రోజు నుంచి మళ్ళీ 6 మంగళవారాలు పూజ అయితే చేయలే రావుకాలంలో అయితే కన్నా